యాక్చువల్గా పోసాని గారు ఒక మూవీ షూటింగ్కి మా చిగురు ఆశ్రమంలో మూవీ షూటింగ్ చేశారండి. పోసాని గారు, సంపూర్ణేష్ బాబు, తర్వాత సుమన్ గారు. అది ఇంకా రిలీజ్కి రాలేదు. రిలీజ్ అయ్యాక మీరు చిగురు కనబడుతుంది. సో నా పేరు అందరికి తెలుసు, మస్తాన్. నేను ఈ బిఎన్ఐ ప్లాట్ఫామ్ మీదకి మాజేటి కిషోర్ బాబు గారు ఆల్ఫా మెంబర్ ద్వారా జాయిన్ అయ్యానండి. వాళ్ళు మా స్పాన్సర్. సో అప్పటి నుంచి నేను జాయిన్ అయిన కాడ నుంచి మన చాప్టర్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా మా ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అట్లాగే మన చాప్టర్ మీటింగ్ కూడా 2 సార్లు మా చిగురు హోమ్లో కండక్ట్ చేశారండి. థ్యాంక్ యూ అండి, బోత్ హెడ్ టేబుల్స్. సో మా ఆర్గనైజేషన్ ఎర్లీ స్టేజ్లోనే రాష్ట్రపతి అవార్డు గెయిన్ చేసిందండి. సో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి వర్క్ చేసాం. సో ఆ టైంలో విజయవాడలో దాదాపు 30,000 స్ట్రీట్ చిల్డ్రన్ ఉండేవాళ్ళండి. రైల్వే స్టేషన్, మన సినిమా థియేటర్ సర్కిల్లో, బస్ స్టాండ్లో, అట్లాగే కృష్ణానది సరౌండింగ్స్లో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడంలో మా ఆర్గనైజేషన్ చాలా హార్డ్ వర్క్ చేసింది. దాన్ని రికగ్నైజ్ చేస్తూ అప్పటి గవర్నమెంట్ రాష్ట్రపతి అవార్డు ప్రొవైడ్ చేసిందండి. సో ఇప్పుడు ప్రజెంట్ మా ఆర్గనైజేషన్కి పర్మనెంట్ డైరెక్టర్స్ ఉంటారండి. ఎవ్రీ 3 ఇయర్స్కి మారిపోతూ ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే ఆర్గనైజేషన్ వర్క్ ఎఫెక్ట్ అవ్వదు, డే బై డే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ జోసెఫ్ తంబి గారు లీడ్ చేస్తూ ఉన్నారండి మా ఆర్గనైజేషన్ని. సో మేము చేసే రెగ్యులర్ యాక్టివిటీస్, అట్లాగే అందులో భాగంగా మీరు ఏ విధంగా సపోర్ట్ చేయవచ్చు అన్నది మనం డీటెయిల్గా మెన్షన్ చేసామండి. ఒక పూట బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, 1 మీల్ కానివ్వండి, ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కానివ్వండి, అట్లాగే CSR ఫండ్స్ కానివ్వండి, తర్వాత ఒక HIV పేషెంట్కి సపోర్ట్ చేయొచ్చండి. అట్లాగే డే బ్రిడ్జి స్కూల్స్, స్లమ్ ఏరియాలో డే బ్రిడ్జి స్కూల్స్ ఉంటాయి, వాటికి కూడా మీరు సపోర్ట్ చేయొచ్చండి. అతి చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. 100 రూపీస్ నుంచి 10,000 ప్లస్ ఎంతైనా డొనేట్ చేయొచ్చండి. సో ఇది మన ఫస్ట్ బిఎన్ఐ మీటింగ్ అండి మా చిగురు హోమ్లో. సో ఇది ఎప్పటికీ మేము మాకు రెగ్యులర్గా జరిగే మీటింగ్స్లో దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో మా సెంటర్స్ ఫొటోస్ అండి. సో బిఎన్ఐలో జాయిన్ అయ్యాక ఇండిపెండెన్స్ డే జయదేశయ్ గారితో సెలబ్రేట్ చేయడం జరిగింది అప్పుడు. సో ఇవి మేము విలేజెస్లో కూడా ఉన్న స్లమ్ పిల్లలకి సర్వీస్ చేస్తూ ఉంటామండి. తర్వాత మాకు డ్రగ్ అడిక్షన్ ప్రోగ్రామ్ ఉందండి. సో డ్రగ్ అడిక్షన్, మీ తెలిసిన ఫ్యామిలీస్లో ఎవరైనా డ్రగ్స్కి బానిసలు అయి ఉంటే మాకు కనెక్ట్ చేయగలరండి. మేము NRI హాస్పిటల్తో టైఅప్ అయి ఉన్నాం. సో మా దగ్గర రిహాబిలిటేషన్ ఉంది, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎవరి దగ్గర రూపాయి ఛార్జ్ చేయరు. సో మా సక్సెస్ స్టోరీ అండి. సో నారా భువనేశ్వర్ గారు సో మా హోమ్కి విజిట్ చేసి మొన్న దీపావళి పండుగ సెలబ్రేట్ చేశారండి. ఆ పిల్లలందరితో కలిసి వాళ్ళందరికీ కొత్త బట్టలు, భోజనాలు, అట్లాగే క్రాకర్స్ ఇవన్నీ అండి. సో మేడం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఆర్గనైజేషన్ చేస్తున్న యాక్టివిటీస్ని. సో ఇవి మా సక్సెస్ స్టోరీస్ అండి. పేపర్ క్లిప్పింగ్స్లో మేము చేస్తున్న యాక్టివిటీస్ని రెగ్యులర్గా ప్రమోట్ చేస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి ఏంటంటే, నేను రెగ్యులర్గా మీట్ అయ్యే డోనర్స్ కన్నా ఎక్కువ సపోర్ట్ నాకు ఈ ప్లాట్ఫామ్ ద్వారానే వచ్చిందండి. సో బర్త్డేస్ కానీ, మ్యారేజెస్ డేస్ కానీ, అట్లాగే లవింగ్ మెమరీస్, అట్లాగే మన చాప్టర్ మీటింగ్ ద్వారా వచ్చిన కాంట్రిబ్యూషన్ని మా ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తున్నానండి. ఐ థ్యాంక్ 1 and all మెంబర్స్ అండి. సో ఇది మా వెన్యూ అండి. సో అట్లాగే చైల్డ్ ఎడ్యుకేషన్ స్పాన్సర్ ప్రోగ్రామ్. సో మీ ఫ్యామిలీస్ తరఫున ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మా దగ్గర కండక్ట్ చేయొచ్చండి. అంటే ఏ విధమైన వాళ్ళని కనెక్ట్ చేస్తే మా ఆర్గనైజేషన్కి సపోర్ట్ దొరుకుతుంది అన్నదండి. సో ట్యాక్స్ పేయింగ్ ఇండివిజువల్స్, అట్లాగే బిజినెస్ పర్సన్స్, కార్పొరేట్ డోనర్స్. ఈ కార్పొరేట్ డోనర్స్ అన్నది చాలా దొరకడం అనేది చాలా కష్టం అండి. కాకపోతే మన సపోర్ట్, మన మెంబర్స్ తలుచుకుంటే అది కనెక్ట్ అవుతుందండి. సో తర్వాత ఫుడ్ డోనర్స్ అండి, తర్వాత ఎడ్యుకేషన్ సపోర్ట్, తర్వాత చారిటీస్, ఫ్యామిలీ ఫౌండేషన్స్, తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ అండి. ఇవి మా ప్రోగ్రామ్స్ అండి. మేము రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్. మాకు 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. టోటల్ 120 స్టాఫ్ ఉన్నారండి నాతో పాటు. సో ఇది మొన్న సెమీ క్రిస్మస్కి తీసిన మా ఫ్యామిలీ ఫోటో అండి. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ టేబుల్కి హృదయపూర్వక ధన్యవాదాలండి.